కేజీఎఫ్ సిరీస్ తో పాన్ ఇండియా సూపర్ స్టార్ అయిన యష్ తర్వాత సినిమా టాక్సిక్ గురించి రకరకాల రూమర్స్ వినిపించాయి. డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ తో మొదలైన ఈ ప్రాజెక్ట్ లో రీషూట్స్ జరుగుతున్నాయని, సినిమా వాయిదా పడుతోందన్న ప్రచారం జోరుగా సాగింది. అయితే ఈ అనుమానాలన్నిటికీ చెక్ పెడుతూ టాక్సిక్ టీం రీసెంట్ గా ఒక క్లారిటీ ఇచ్చింది. ఒకప్పుడు కన్నడలో మిడ్ రేంజ్ హీరోగా ఉన్న యష్ ను కేజీఎఫ్ సిరీస్ దేశవ్యాప్తంగా సూపర్ స్టార్ చేసింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో యష్ కు పాన్ ఇండియా లెవెల్లో పెద్ద ఫాలోయింగ్, మార్కెట్ దొరికాయి. ఇంత పెద్ద సక్సెస్ తర్వాత తన తర్వాతి సినిమా ఆషామాషిగా ఉండకూడదని యష్ అనుకున్నాడు. అందుకే చాలా కేర్ఫుల్ గా అడుగులు వేయాలనుకున్నాడు. కానీ ఈ అతి జాగ్రత్త కారణంగా కొత్త సినిమా మొదలు పెట్టడానికి చాలా టైం పట్టింది. చివరికి డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో టాక్సిక్ సినిమా మొదలు పెట్టాడు. అయితే ఈ సినిమా మొదలైనప్పటి నుంచి అంతా సాఫీగా జరగలేదు. టాక్సిక్ సినిమా నుంచి వచ్చిన మొదటి టీజర్ తో పాటు ఇతర పోస్టులు జనాలను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. సినిమాకు సరైన హైప్ రాలేదు. దీనికి తోడు సినిమా అవుట్పుట్ బాలేదని, అందుకే రీషూట్లు జరుగుతున్నాయని డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ ను పక్కకు తప్పించి యషే దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నాడని ఇలా రకరకాల నెగిటివ్ రూమర్స్ వచ్చాయి. మొదట ప్రకటించిన రిలీజ్ డేట్ అయిన మార్చి 19న సినిమా రావడం కష్టమే అని, తప్పకుండా వాయిదా పడుతుందని ప్రచారం జరిగింది. ఆ తేదీకి పోటీగా ఇతర సినిమాలు కూడా ప్రకటించడం ఈ అనుమానాలను మరింత పెంచింది. సీన్ కట్ చేస్తే సినిమా చుట్టూ ఉన్న అనుమానాలకు ఫుల్ స్టాప్ పెడుతూ టాక్సిక్ టీం తాజాగా ఒక పోస్టర్ను విడుదల చేసింది. మార్చి 19నే సినిమా రిలీజ్ అని స్పష్టం చేసింది. 100 రోజుల కౌంట్ డౌన్ తో ఈ పోస్టర్ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో యష్ బ్యాక్ లుక్ చాలా పవర్ఫుల్ గా కనిపిస్తోంది. ఒకవేళ సినిమాను వాయిదా వేయాల్సి వస్తే టీం ఈ పాటికే ఒక క్లారిటీ ఇచ్చేది. అది ఈద్ వీకెండ్ కావడం, సల్మాన్ ఖాన్ సినిమా కూడా ఆ టైంలో వచ్చే అవకాశం ఉన్నా టాక్సిక్ టీం వెనక్కి తగ్గకుండా అదే డేట్ను కన్ఫర్మ్ చేసిందంటే సినిమా మీద వారికి పూర్తి నమ్మకం ఉందని అర్థమవుతోంది. ఈ నిర్ణయం యష్ ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని నింపింది. ఈ సినిమాకు కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ మ్యూజిక్ అందిస్తుండగా కరీనా కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.